హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇగో చూడండి ఫ్రెండ్స్, సంక్రాంతి రోజు అయితే మనం ముగ్గులు వేస్తున్నాము. నేను ముగ్గేస్తున్నాను. ఇక సంక్రాంతి అన్నప్పుడు మనకి ఇల్లంతా వాకిలంతా మంచిగా ముగ్గులు వేసుకొని మంచి కలర్స్ వేయడం చాలా బాగుంటుంది కదా. ఇంక నేనేమో ముగ్గేస్తున్నాను. నా పిల్లలేమో కలర్స్ వేస్తున్నారు. చూడండి, మా వాకిల్లో మంచి మంచి ముగ్గులు వేసాము. మా బాబు కలర్ వేస్తున్నాడు చూడండి. అలాగే మా గల్లీలో మంచిగా అందరూ మంచి మంచి ముగ్గులు వేసి మంచిగా ఇంటి ముందు వాకిలి ముందు బాగా ముగ్గులు వేశారు. చూడండి ఫ్రెండ్స్, నేను వేసిన ముగ్గు చూడండి ఎలా ఉందో. చెప్పండి, మీరు ఎలా వేశారు ముగ్గు? బాగా వేశారా? ఇంకో మా బాబు వేస్తున్నాడు ముగ్గు. కానీ ముగ్గులు వేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. ఇది చూడు ఎంత చిన్న ముగ్గు వేసిందో, అది చూడు ఎంత చిన్న ముగ్గు వేసిందో అనుకుంటాం. ఇంకో మా గల్లీలో వాళ్ళందరూ వేస్తున్నారు. అగో ఎదురుగా వాళ్ళు వేశారు, పక్కన వాళ్ళు వేస్తున్నారు, అటు పక్కన వాళ్ళందరూ వేస్తున్నారు. అసలు బిజీ బిజీ అయిపోయారు ఈరోజు మొత్తం అందరూను. ఇక సంక్రాంతి అన్నప్పుడు మబ్బులను లేసి ముగ్గులు వేయడం చాలా టైం అవుతుంది కదా. అందరూ వేస్తున్నారు చూడండి. ఎవరి ముగ్గు ఎట్లుందా అని చూసుకోవడమే సరిపోతుంది. అవునా కదా. అగో మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడ వేస్తున్నారు ముగ్గులు. అగో అక్కడ మా గల్లీలో వాళ్ళు కూడా వేస్తున్నారండి. చూడండి ఒకసారి అయితే. ఇప్పుడు నేను కూడా వేస్తున్నాను. అంటే గడపట్లో ముగ్గేయాలి కదా, అక్కడ వేసేసి ఇక ఇక్కడికి వచ్చేస్తాను. నేను కూడా కలర్ వేస్తున్నాను. చాలా టైం అయిపోయింది అప్పటికే. పొద్దున మార్నింగు 4కి 3:30కి లేచి అంతా ఊకేసి పెంట కలర్ వేసేసి మంచిగా నీట్గా ఊకి అది ఆరిన తర్వాత ముగ్గేయడం చాలా టైం పడుతుంది కదా. ముగ్గేసి దాన్ని మంచిగా సెట్ చేసి మళ్ళీ కలర్ వేసి మళ్ళీ దాని పైన ముగ్గేసి చాలా అంటే చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరి మా ముగ్గు ఎలా ఉందో కామెంట్లో మెసేజ్ పెట్టండి. బాయ్.